Hi friends and families, welcome to Cinema Picture channel. Don't forget to like and subscribe. ఈ రోజు మనం మజాకా మూవీ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం యాక్చువల్గా 1 hour బిఫోరే వచ్చింది ట్రైలర్. నేను వెంటనే చేస్తున్నాను. ఇంకా మీరు లేట్ చేయకుండా ఫుల్గా అయితే వీడియో చూడండి. ఫస్ట్ మజాకా మూవీ ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా బాగుంది అనిపించింది. ఇన్ఫాక్ట్ నేను ట్రైలర్ కన్నా ముందు ట్రేజర్ వచ్చింది కదా, ట్రేజర్ చూసినప్పుడు నాకు పెద్ద ఏం అనిపించలేదండి. ఓకేగా ఉంది. కానీ ట్రైలర్ చూసినప్పుడు నిర్ణయం మారింది. గుడ్ అనిపించింది నాకు ట్రైలర్ చూసినప్పుడు. అందులో నాకు మేజర్గా ఏమైనా నచ్చిందంటే అది రావు రమేష్ గారి యాక్టింగ్. ఎందుకంటే ప్రీవియస్ సినిమాస్ రావు రమేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఇందులో కూడా అలాగే బాగుంది ఆయన యాక్టింగ్ కూడా. మనం ఇంకా కమింగ్ టు ద సందీప్ కిషన్ గారు 30th మూవీ అన్నారు. కానీ నిజంగా 29 సినిమాస్ అప్పుడే ఎలా చేస్తారని నాకు అనిపించింది. కానీ 30th మూవీతో ఆయన సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ట్రైలర్లో ఆయన యాక్టింగ్ కొంచెం బాగుంది. అంటే సినిమా వెళ్ళిన తర్వాత అంత బాగా చేస్తారని చూడాలి. ఇంకా మన రీతు వర్మ గారు, అలాగే మన్మధుడి ఫ్రేమ్ హీరోయిన్ అన్షు అంబానీ గారు, వీళ్ళిద్దరూ బాగానే చేశారు. అంటే నాకు ఎక్స్పెషల్లీ రీతు వర్మ గారు యాక్టింగ్ చాలా బాగుంది. ఆవిడ కొంచెం ఎక్స్పోజింగ్ ఏం చేయరు ఈ సినిమాలో, అలా కాకుండా చాలా నీట్గా క్లీన్గా ఉంది, నాకు నచ్చింది. కానీ అన్షు అంబానీ గారిని మనకి 4-5 ఫ్రేమ్స్లో మాత్రమే చూపించారు, ఎక్కువగా చూపించలేదు. మనం థియేటర్కి వెళ్ళిన తర్వాత చూడాలి ఆవిడది ఎంత పార్ట్ ఉంటుంది, ఆవిడ గెస్ట్ రోల్ చేశారా లేదంటే ఫుల్ లెంత్ రోల్ అన్నదే. ఇంకా స్టోరీ లైన్కి వచ్చేసి నేనేమనుకుంటున్నానంటే జస్ట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ లవ్ అనుకుంటున్నాను నేను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ట్రైలర్ చాలా బాగుందండి, ఇంకా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అందరూ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. మనం నేను లోకల్ కానీ, ధమాకా కానీ, ఇంకా మన సామాజిక వర్గమన, అలాగే ధమాకా ఈ సినిమాస్కి రైటర్గా పనిచేశారు, అలాగే డైరెక్టర్గా కూడా పనిచేశారు. డైరెక్టర్ అయితే సామాజిక వర్గమనకి ఊరి పేరు భైరవ్ కొనికి రైటర్ డైరెక్టర్ పనిచేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ సినిమాస్ అన్ని చాలా సామాజిక వర్గం అయితే ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అంటే చాలా బాగుంటది. నాకు నచ్చింది. ఆ సినిమా చూసిన రివ్యూ అప్లోడ్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు ఈ రివ్యూలో అయితే మాట్లాడుకుంది ఈ సినిమా గురించి ఎక్కువగా. ట్రైలర్లో ఎంతవరకు ఉందండి, మనం ఇంకేం చెప్పడానికి ఏం లేదు. సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంది, నాకు నచ్చిందా లేదా అన్నది మీకు రివ్యూ రూపంలో నేనైతే చెప్తాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి. బాయ్.